మా చెల్లెలు చిరునవ్వు ఎల్లప్పుడూ మాతోనే ఉండాలని దీవించండి దేవుడా. దేవుళ్ళ ఆశీర్వాదంతో పాటు అమ్మా నాన్నల ఆశీర్వాదం కూడా ఉండాలి తల్లి. పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి. దీవించండి అన్నయ్య. శుభాకాంక్షలు. దీని అందం పౌర్ణమి రోజు పున్నమి వెదజల్లినట్టు తన కనులలో వెలుగు జిలుగులు నన్ను ఇక్కడే కూర్చునేలా చేశాయి. అన్నా ఏంది ఇది కొత్తగా? చాలా మెలికలు తిరిగిపోతున్నావు. భాష అంటూ భావం అంటూ ఉండదురా, అదే రా తొలి చూపు ప్రేమ. వాడు కూడా అప్పటి నుంచి నన్నే చూస్తున్నాడు. నువ్వు పెద్ద అందగత్తెవని నిన్నే చూస్తున్నాడు. అన్నా ఆ మేడం ఎక్కడుంటో తెలుసుకోవాలి మరి. అలా వెళ్దాం. పద్మ, ఎవరు వచ్చారో చూడు. అయ్యగారు కూర్చోండి కూర్చోండి. పద్మ కూర్చోమ్మా. పంతులు గారు అంతా కుశలమేనా? అంతా కుశలమే. పంతులు గారు మా వాడికి మంచి సంబంధం చూడమని చెప్పాను, కుదిరాయా? అయ్యగారు తెలిసిన సంబంధాలు ఉన్నాయి, అదే పనిలో ఉన్నా. పంతులు గారు ఇక శ్రమ లేకుండా చేశాడులే మావాడు. ఏంట్రా ఆకతాయి మాటలు? వాసు గారు ఒక అమ్మాయిని చూశారండి. అందరూ గుడికి దేవుడి దర్శనానికి వెళ్తే దేవత మనోడికి బయటనే దర్శనం ఇచ్చింది సార్. అమ్మాయి ఎలా ఉంటుంది రాజు? మేలిమి బంగారం కూడా చిన్నబోతుంది ఆమె ముందర. నా కొడుకు చాలా రోజులకు మంచి శుభవార్త చెప్పాడు పంతులు. అయ్యగారు ఒక్కసారి ఫోటో చూడండి అమ్మాయి. వాసు ఒకసారి ఫోటో చూడరా. నేను చేసుకుంటే ఆ గుళ్ళో చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానమ్మా. రాజు నువ్వన్నా చెప్తారా వాడికి? ఫోటో అన్నా నీ దేవతనే నా అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది.
ముందుగా ఏమీ ఆలోచించకుండా 3 సార్లు పెట్టించండి అమ్మా. గారు మరి వాళ్ళకి కబురు పెట్టమంటారా? మా వాసుగాడి ఇష్టమే మా ఇష్టం. ఏమంటావు పద్మ? ముందు కబురు పెట్టండి పంతులు గారు. శుభం. సరే మరి అయ్య గారు వెళ్ళొస్తా. వెళ్ళి రావటం కాదు పంతులు గారు, తీపి కబురుతో రండి. సరే పద్మ. పద్మ మంచి కుర్రాళ్ళు. ఏమండి ఏమండోయ్, ఎప్పుడు లెక్కలు వ్యాపారం ఇదేనా అండి? కొంచెం మామూలుగా మాట్లాడండి. నువ్వు ఎప్పుడు మంచి మాటలే మాట్లాడతావు కదా, మాట్లాడు. మీ చెల్లెలు మా చెల్లెలు అని చెప్పి నువ్వు సిగ్గుపడతావే? మీ చెల్లెలు గుడి దగ్గర ఓ హ్యాండ్సమ్ అబ్బాయిని చూపించింది. ఆ అబ్బాయి ఎంత బాగున్నాడో. వాళ్ళ క్లాస్మేటా? ఏమో మరి తెలీదు. కాదు కాదు కానీ ఆ అబ్బాయిని మాత్రం మీ చెల్లెలు తదేకంగా చూసింది. అసలు విషయం ఏమిటి? అమ్మాయిల మనసు ఎప్పటికీ అర్థం కాదు, మనమే అర్థం చేసుకొని నడుచుకోవాలి. ఆ అబ్బాయి గురించి అన్ని విషయాలు తెలుసుకొని మనం మాట్లాడుకుంటాం. సరే, ఇదంతా తెలుసుకొని పెళ్లి సంబంధం ఏర్పాటు చేయాలి. కూర్చోండి. అయ్య గారు పద్మ. అయ్య గారు పెద్ద కుమారుడు, ఈ 2వ కుమారుడు, 3వ కుమారుడు, ఇది 4వ కుమారుడు. ఇలా ఒక్కగానొక్క చెల్లె, ఆమె పూర్ణిమ. అయ్యగారు బాబు పిల్లగాడు, పిల్లగాడమ్మ మరొక వస్తుంది. మావాడ ఎంబీఏ కంప్లీట్ చేశాడండి. ప్రస్తుతం అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. బాబు, మరి అమ్మాయి ఏం చదివింది? అమ్మాయి బిఎస్సి హోమ్ సైన్స్ చేసి. పంతులు గారు ఈ దగ్గరలో ఏదైనా ముహూర్తం ఉంటే చూడండి. శుభం. ఎవరు అతను? అయ్యగారు మీరు 5 అని చెప్పారు కదా, మీరు తమ్ముడు చిన్నవాడు. ఓహో, చిన్నబాబా. జయరామ్ గారు మీకు సమ్మతమేనా? మాకు సమ్మతమే, అయినా మా చెల్ల అభిప్రాయమే మాకు ముఖ్యం. సరే అట్లనే కాదు మరి. అమ్మా పూర్ణిమ, చెల్లి చిరునవ్వే సమాధానం పంతులు గారు. మరి అయ్యగారు మీ అభిప్రాయం ఏమంటారు? మా అభిప్రాయం కూడా మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నామండి. శుభం.
పాల గ్లాసుతో జీవితాన్ని పాలు పంచుకోవడానికి వస్తున్న శ్రీమతి గారికి స్వాగతం సుస్వాగతం. అదేంటి మర్డర్ చేసినట్టు మాట్లాడతావేంటి? ఫుడ్ లేకుండా ఉంటానేమో కానీ నా కనుల ముందున్న హైదరాబాద్ దమ్ బిర్యానీ తహతహలాడుతూ ముస్తాబై ఉంది. దీన్ని ఆరగించాకే నీ తలుపులు మూస్తాలే. అదేంటండి, మీకు ఈ అలవాటు కూడా ఉందా? ఆడదాని వాసన లిక్కర్ సువాసన లేనిది పొద్దే గడాలు. ఇంకో మాట, నాకు వెన్నతో పెట్టిన విద్య ఏంటో తెలుసా? వాడుకొని వదిలేయాలి. పారిజాతమా నా కౌగిల్లో చేరిపో. వాసు లేవలేదా పూర్ణిమ? లేసాడు మామయ్య, స్నానానికి వెళ్ళాడు. కానీ అమ్మా, వాడికి ఏది కర్తం సరిగ్గా తెలియదు. ఏమన్నా తప్పునుంటే ఏమనుకోబాకమ్మా. సరే మామయ్య. ఏంటి నాన్న? ఏమీ లేదు. తినండి నాన్న, మీ కోడలి వంట అమృతం. రైట్. అమ్మ, గుడిలో దేవత ఎలాగో మన ఇంట్లో దేవత నీ కోడలే కదమ్మా. నిజమే పద్మ, పౌర్ణిమను మన ఇంటి కోడలుగా చేసుకోవడం మనం ఏ జన్మ చేసుకున్న పుణ్యము. నిజంగా పౌర్ణిమ మన ఇంటి దేవత. పద్మ మన ఇంటి దేవత. వాసుగాని నమ్మి 200 కోట్ల పెట్టుబడి పెట్టాను, వాడు చేతులు ఎత్తేసాడు. మనకేం సంబంధం? ఆ వాసు గారు 200 కోట్లు వసూలు చేయాలి అంతే. భూమి రిజిస్ట్రేషన్ కాకపోతే వాసుగాడిని లేపేయడం. రాజు, ఏదైనా సైలెంట్గా వేద్దాం. ఏదేమైనా వాడంటే నాకు అంతే. అన్న నాకు కూడా గట్టనే ఉంది. బిజినెస్ కలిసి వచ్చినేమో కానీ మనసు కలిసి రావడం లేదు. ఎట్లన్నా కానీ పైసలు ఇసబెట్టేదేలే. రే చిన్నోడా, ట్రాక్టర్ రిపేర్ అయితే తొందరగా రిపేర్ చేపించి తొందరగా అన్ని లోడ్ చేసి పంపించేసి, సరేనా? వర్షాలు వస్తున్నాయి, ధాన్యం మొత్తం ఖరాబ్ అవుతుందిరా. నా మాట విను. సరే 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 ఓకే ఓకే. మన మెకానిక్ పిలిపి తొందరగా రిపేర్ చేయించి అన్ని పంపించు. లత, కొన్ని నీళ్ళు తీసుకురా. వచ్చారండి, మూత తీయవా? ఏవండి 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 ఓయ్. ఏంటి ఏంటి? ఏం లేదండి, నేను చాలా టైర్డ్ అయిపోయాను. కాస్త రిలాక్స్ అవుదామని నేను కూర్చుంటే నువ్వు. అయ్యో అవునా? ఏం లేదండి, మీ చెల్లెకి పెళ్ళై 10 రోజులు అవుతుంది. మీలో ఎవ్వరు కూడా ఆమెను తీసుకొద్దామని వెళ్తలేరు. ఆమెను తీసుకొని రావాలండి. పెళ్ళైన తర్వాత అట్లనే ఉంచద్దు అత్తగారింటి కాడ. అది మన సాంప్రదాయం కాదు. లత, వెళ్ళి అడిగితే బావగారు పంపిస్తారా? మరి మీరు అడిగినాక పంపించరా? వెళ్ళండి, పంపిస్తారండి. ఇప్పటిదాకా నేను టైర్డ్గా ఉందన్నారు, ఇప్పుడు చెల్లెలనగానే తీసుకెళ్ళడానికి రెడీ అయిపోయారు. చూడలత, చెల్లి అంటే మాకు చాలా అంత ప్రాణం.
అందుకే ప్రతి అన్నయ్యకు సంతోషం. చెల్లె ఇంట్లో తిరుగుతుంటే ఆ గజ్జల శబ్దం ఇంటికి లక్ష్మి వచ్చినట్టుగా ఉంటుంది. ఎంత మంచి మాట గుర్తు చేసావు చెల్లెని గురించి. ఇప్పుడే వెళ్ళి చెల్లెని తీసుకొస్తాను. ఓ చెల్లంటే ఎంత ప్రేమనో. చెల్లెనంటే ఎవరికి కూడా ప్రేమ. అది మన ఇంటి దేవత, మన ఇంటి లక్ష్మి. ఇప్పుడే వెళ్ళి చెల్లెని తీసుకొని వస్తాను. సరే వెళ్ళండి, వెళ్ళి తీసుకురండి. సరే వద్దాం. వస్తావా అన్న రేపు పొద్దున? సరే సరే నేను వస్తాను రేపు, సరేనా? ఓకే రేపు ఓకే. టీ అంటారే, దీని పశువులు కూడా మెచ్చవే. నన్నే ఉరిమి చూస్తావే. నీకే కాదే, నీ ఇంటి వాళ్ళందరికీ కూడా పొగరే. చూస్తా నీ పొగరు, నీ అన్నదమ్ముల పొగరు దించే వరకు నిద్రపోను. ముఖ్యంగా నీ చిన్ననని మాత్రం వదిలేదు లేదు. దానికి నీకు సంబంధం ఉంది. నేను చేసుకున్నది నీ మీద ప్రేమతో కాదే, నువ్వు అందగత్తవన్నా అంతకన్నా కాదు. కేవలం నీ చిన్నోన్ని సాధించాలని మాత్రమే. పూర్ణిమ బాగున్నా అన్నయ్య. బాగున్నారా అందరూ? కూర్చోండి అన్నయ్య. రావలేదా? ఇప్పుడే కాల్ చేశాను, వస్తున్నాను. వాటర్ తీసుకోవాలి. లేరన్నయ్య, చిన్న ఫంక్షన్ ఉంటే బయటకు వెళ్ళాను. ఇంకేంటా చెల్లెమ్మ విశేషాలు? బావగారు బాగా చూసుకుంటున్నారా? అంతా బాగానే అన్నయ్య, బాగా చూసుకుంటున్నారు. మీరు అసలు గుర్తే రావట్లేదు. మరి ఏరుకోరు చూసాం బావగారిని. అవునన్నయ్య. ఎలా నడుస్తుంది బావగారు బిజినెస్? ఏం బిజినెస్ బావగారు? అన్ని మెంటల్ టెన్షన్స్. ఏ బిజినెస్లో టెన్షన్ లేదు, ప్రతి బిజినెస్లో టెన్షన్ తప్పనిసరిగా ఉంటుంది. దాటుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకేం బావగారు, ఏదైనా పని మీద టౌన్కి వచ్చారా? అదే లేదు బావగారు, చెల్లెని చూడక చాలా రోజులు అయింది కదా. చూసి వెళ్ళినట్టుంటే చెల్లెని కొన్ని రోజులు ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. బావా, నన్ను వదిలి మీ చెల్లి క్షణం కూడా ఉండదేమో. అదే బాబా, 2 రోజులు పంపించేస్తాను చెల్లెని. అమ్మ నాన్న లేరు. సరే నేను చెప్తాలే. థ్యాంక్ యూ బావగారు. చెల్లెమ్మా అన్నయ్య. అమ్మ చెల్లెమ్మా, 2-3 డ్రెస్సులు పెట్టుకో, ఇంటికి వెళ్తాం. అవసరం లేదన్నయ్య, అక్కడ చాలా ఉన్నాయి. సరే సరే అన్నయ్య, ఒక్క నిమిషం. పదన్నయ్య. ఇదిగో పూర్ణిమ, ఈ డబ్బు దగ్గర పెట్టుకో. వేరే ఎటు వచ్చినావు నువ్వు? అన్నయ్య నీతో కొంచెం పని పడ్డది. ఏంటో? ఒక మూవీకి ప్రొడ్యూస్ పార్ట్నర్గా ఒప్పుకున్నా, ఒక డబ్బు కావాలి. అవును కానీ నాకు తెలియక అడుగుతాను, సినిమా బిజినెస్ అంతా బాగుందా?
ఉంది బాగానే ఉంది. ఎందుకంటే గత 2 ఏళ్ళుగా కొద్దిగా కరోనా వచ్చి కొద్దిగా ఇబ్బంది అయినమాట వాస్తవమే. కానీ పెట్టుబడి పెట్టొచ్చా? పెట్టచ్చు పర్వాలేదు. ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్లోకి వస్తున్నారు. ఓకే, మంచి మంచి సినిమాలు కూడా వస్తున్నాయి. మనకంటే ప్రొడ్యూసర్లకి ప్రాబ్లం ఏం లేదు. టికెట్లు ప్రభుత్వం కూడా మనకు సపోర్ట్ ఇస్తున్నది, ప్రజలు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. ఓకే, ఏం పర్వాలేదన్న. ఎన్నోసార్లు చెప్పాను రా ఒకసారి చూడమంటే ఎప్పుడు రాలేదు. ఎప్పుడు చూసినా సినిమాలు సినిమాలు సినిమాలు. ఇప్పుడు అన్నయ్య మనం 5 ఉన్నాం. ఒక్కొక్కలో పని చేస్తున్నాం. నాకేమో ప్రొడ్యూసర్గా బాగా ఇష్టం. మంచి మంచి మూవీస్ తీయాలా కాబట్టి ఏదైనా మీ సపోర్ట్ లేదు నేను అక్కడికి వెళ్ళను. అవునవును. ఇప్పుడు కూడా కొన్ని డబ్బులు తక్కువ పడ్డాయి. మనందరి పేర్లే ఇస్తాను. అట్లా తొందర ఎందుకు? నీ పేరున్నా ఎవరి పేరున్నా ఒక్కరి పేరున్నా అందరి పేరున్నట్టే. చూద్దాం తప్పకుండా. ఓకేనా? మనం వెళ్తాం మరి. నేను కూడా అట్టే వెళ్తున్నా, ఇంటికి వస్తున్నా. సరే వెళ్తాం. వాడు కారు తీసుకెళ్ళి ఇంతవరకు రాలేదు. మనం బయట అన్నయ్య కారు తీసుకొని పోయిండేమో, తీసుకురానట్టున్నది. వాడు కారు తీసుకొస్తానని చెప్పి ఇంతవరకు అట్టే. ఏం చేస్తున్నారు? ఏం లేదే, చిన్నోడికి ఫోన్ చేస్తా అనే లోపే నువ్వు పలకరించావు. చెల్లెల్ని గమనించారా మీరు? అవునే, దాంతో మాట్లాడదామంటే ఫ్రీగా టైమే కుదరట్లేదు. ఇచ్చేను పొలము అంటూ టైం అడ్జస్ట్ అవ్వట్లేదు. ఎందుకో తను అదోలా కనిపిస్తుంది. ఒక్కసారి ఎవరు లేని టైంలో అడగండి. సరే అండి. అంత తొందరగా తెలుసుకో. మళ్ళీ పొలము తోట అని మరవకండి. చెల్లెల కంటే ఏది ఎక్కువ కాదే. నీకు నాకన్నా ఎక్కువ మీ చెల్లెలే మక్కువ. అందుకే ఏమైందో తెలుసుకోమని. సరే. పూర్ణిమ ఏమైందమ్మా? వదినా ఏం లేదు, కంట్లో ఏదో పడింది. ఏమైంది? అదోలా ఎందుకున్నావు? ఏం లేదు వదినా. నువ్వు ఏడుస్తున్నావు, నాకు అర్థమవుతుంది. పూర్ణిమ ఒక్కసారి చూడు. చూడమ్మా, ఒక ఆడదాని మనసు ఇంకొక ఆడదానికి అర్థమవుతుంది. నువ్వు నీ కాపురంలో ఎంత సంతోషంగా ఉన్నావు నాకు అర్థమవుతుంది. బాధపడకమ్మా. లేదు వదినా, నాకేం ఆయన చాలా బాగా చూసుకుంటుండు. లేదు, నువ్వేదో బాధపడుతున్నావు. పుట్టింటి వారి కుటుంబానికి భంగం కలగకుండా మెట్టింటి వారి గౌరవాన్ని కాపాడుకుంటూ నీలో నువ్వు ఎంత మదన పడుతున్నావు నాకు అర్థమవుతుందమ్మా. ఏమైందమ్మా? ఏడవకు. ఎందుకు ఏడుస్తున్నావు? వదినా ఏడవకమ్మా, ఏడవకు. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రమ్మ, ఉపేషు లక్ష్మి, క్షమయా దరిత్రి అని ఆడవాళ్ళ సహనాన్ని గురించి గొప్పగా వివరించారమ్మ పెద్దలు. చూడమ్మా, నేను నీకు మాటిస్తున్నాను. మీ ఆయనకు ఏం కావాలో మీ అన్నయ్యతో చెప్పి నీ కాపురాన్ని తీర్చిదిద్దే బాధ్యత నాదమ్మా. నన్ను నమ్ము. బాధపడకమ్మా, ఏడవకు. ఆడపిల్లలు ఏడిస్తే పుట్టింటికి మంచిది కాదమ్మా. నువ్వు హ్యాపీగా ఉంటే మీ అన్నయ్యతో పాటు మేమందరం హ్యాపీగా ఉంటామమ్మా. సరే రాణి, ఏం చేస్తున్నావే? ఆయన ఇంకా భోంచలేదక్క, ఫోన్ మాట్లాడుతున్నాడు. వస్తే వడ్డిద్దామని చూస్తున్నాడు. రాణి ఏంటి బయట నిల్చున్నారు? మీతో అక్క ఏదో మాట్లాడాలనుకుంటుందండి. ఓకే చెప్పండి. ఏం లేదు మళ్ళీ గారు, మీ చెల్లెల గురించి మీతో కొంచెం మాట్లాడాలి. ఏమైంది మా చెల్లె? ఏం బాగుందండి. మీ చెల్లెల్ని ఒక్కసారైనా గమనించారా మీరు? మీ చెల్లె తనలో తాను బాధపడుతూ ఎంత మదన పడుతుందో మీకు అర్థమవుతుందా? ఒక్కసారైనా ఆమె పరిస్థితి మీరు గమనిస్తున్నారా? ఒక్కసారి వెళ్ళి అడగండి తనకు. తన ప్రాబ్లం ఏందో తెలుసుకోండి కొంచెం. పిల్లల్ని మీ బామ్మార్ది గారు ఏదో రియల్ ఎస్టేట్ బిజినెస్లో బాగా వేధిస్తున్నాడంట. అదేదో కనుక్కోండి కొంచెం. ఆమె సమస్యను పరిష్కరించండి. పుట్టింటి ఆడబిడ్డ ఏడవడం మన ఇంటికి మంచిది కాదండి. కొంచెం ఆమె సమస్యను పరిష్కరించండి. ఓకే, అందరం కలిసి మాట్లాడే సమస్యను పరిష్కరిద్దాం. భోజనం ఉంటుంది.
వాళ్ళు చెప్పినంత ఇస్తామా వరమా? ఏంటి వాసు ఏం మాట్లాడతలేదు? మామ వీడైతే వాడి దగ్గర ఎందుకోడు? వర్మ కొద్దిగా ఓపిక పట్టు. వాసు నువ్వు వెళ్ళు. గతాన్ని అంత తొందరగా మర్చిపోతాననుకుంటున్నావా? చెల్లెని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తున్నావా? ఏమైనా ఉంటే నాతో తలపడు. నన్ను మించిన మొగడు నీకెవడున్నారా? లొంగిపోతా అనుకుంటున్నావా? సింహం లాంటి పంజా విసిడితే సింహంలా గర్జిస్తున్నాను అనుకుంటున్నావా? నువ్వు లొంగినా లొంగకపోయినా నువ్వు నా కాలు మొక్కేవాడివి. ఎరా చిన్నోడా, అన్నయ్య ఏంట్రా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నయ్య. లేదురా, ఈరోజే కదా గత 3 రోజులు చూస్తున్నాను అదనంగా ఉన్నావు. ఏమైంది నీకు? అన్నయ్య మనం బావకి కట్నంగా ఏమి ఇవ్వలేదు, అలాగని చెల్లెకి కూడా మనం ఏం ఆశించలేదు కదా. నాకెందుకు బావకి కట్నంగా కాకుండా చెల్లెకి బహుమతిగా ఏదన్నా ఇస్తే బాగుంటుండేమో. దానికి ఎందుకు ఇంత ఆలోచన? బహుమతే కదా, ఇద్దాం. మొన్న తీసుకున్న 100 కోట్ల ప్రాపర్టీ అని బావ పేరు మీద చెప్పిద్దామని అనుకుంటున్నాను. చిన్నోడా, ఆ ప్రాపర్టీ కూడా నువ్వు ఎంత శ్రమించావో తెలుసా నీకు విషయం? అన్నయ్య నేను ఫిక్స్ అయినా, చెల్లి కోసం ప్రాపర్టీ ల్యాండ్ మొత్తం ఇచ్చేస్తాను. అన్నయ్య సరే, నేను ఇప్పుడే వెళ్ళి బావ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తాను. అరే చిన్నోడా, బావ పేరు మీద కాకుండా చెల్లి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు, ఎందుకైనా మంచిది. ఎందుకన్నయ్య? రే చిన్నోడా, అన్నయ్య ఆస్తులు మనిషి అంతస్తుని ఎలా పెంచేలా చేస్తాయో అహంకారం కూడా అదే స్థాయిలో పెంచుకుంటూ పోతే చివరకు మన చెల్లి పరిస్థితిలో తప్పు చేసిన వాళ్ళం అవుతుంది. ఆ విషయం గుర్తుంచుకోవాలి. అందుకే బావ పేరు మీద కాకుండా చెల్లి పేరు మీద చేస్తే బాగుంటుందని ఆలోచన. ఓకే అన్నయ్య. అన్న కూర్చోవే, ఇప్పుడే వస్తా. ఏయ్, మా చిన్నోడు వచ్చిండు, చెప్తే వినబడట్లేదా? నమస్కారం మా అతిథిగా వచ్చిన బావగారికి. ఆ రోజే చెప్పాను కదా, ఏ రోజైనా నువ్వు నా కాలు మొక్కేవాడివేనని. కాళ్ళు మొక్కేవాడినని నువ్వు అనుకుంటున్నావు. మా చెల్లి మనసులో బాధ అనుమానిపై అద్భుతం అని నేను అనుకుంటున్నా. చెల్లెమ్మా, అన్నయ్య వస్తున్నా. ఈ 100 కోట్ల ప్రాపర్టీ నీకు బహుమతిగా ఇస్తున్నా. సమయాన్ని చూసి రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాం. నాకెందుకు అన్నయ్య? సెంటిమెంట్తో కొట్టాలనుకుంటున్నావు. నీకో విషయం తెలిసే ఉండాలి, కుక్కతోక వంకరే. మనిషి అన్నాక కాసో కూసో మానవత్వం దాగి ఉంటుంది బావా. అన్నయ్య లంచ్ చేస్తాను, తినేసి వెళ్ళండి. లేదురా, కొంచెం పని ఉంది. మళ్ళీ వచ్చినప్పుడు బావతో సిట్టింగ్లో కూర్చుంటాను. సరేరా, వెళ్ళొస్తా. సరే అన్నయ్య, ఇంటికి వెళ్ళాక కాల్ చేయి. ఓకే సరే బావ, వెళ్ళొస్తా.
ఏం లేదు, మీ పార్ట్నర్స్ నేను చంపాలని చూసిండ్రు. అది నాకు తెలిసింది. మధ్య 200 కోట్ల డీలింగ్ ఉందని తెలిసింది. మా మామ హోంమంత్రితో మాట్లాడినా, సెట్ చేసిన. ఏదో మా చెల్లె కోసం నేను సేవ్ చేసా తప్ప నీకోసం అయితే కాదు. ఈసారి మాత్రం మళ్ళీ జోలికి పోకు, చెప్పాడు నేను. చెల్లి కోసం ఏదైనా చేస్తాం, దేనికి వెనకాడం. ఓకే? పౌర్ణమి, నీతో చాలా చెప్పాలని ఉంది. అవునా? ఏంటో అది? నా జీవంలో ప్రాణం ఉందంటే దానికి కారణం నువ్వేనే. 200 కోట్ల డీలింగ్ ఇచ్చినోడు 2 నిమిషాలలో సాల్వ్ చేసి నన్ను కాపాడాడు. లేదంటే నేను నమ్మిన నా పార్ట్నర్సే నా ప్రాణం తీసేవాడు. నేను మీలాగే నిన్ను నమ్మి నాలో నేను ప్రతిరోజు మౌనం అనే ఆయుధంతో యుద్ధం చేస్తున్నానని మీరు తెలుసుకోలేకపోయారా? నన్ను క్షమించవే పౌర్ణమి. ఇక నుండి ప్రతి క్షణం నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తానే. నమస్తే మేడం. నమస్తే. కూర్చోండి, పిలుస్తాను. మేడం గారు, మీ వల్ల మాకు 200 కోట్లు సేఫ్. మీ చిన్నోడు 200 కోట్ల సమస్యను 2 నిమిషాలలో క్లియర్ చేశాడు. వాసు, నువ్వు చాలా లక్కీరా. ఇంట్లోని సమస్యలు పట్టించుకొని ఈ రోజుల్లో ఒక ఇంటికి సాగనంపిన చెల్లెల కోసం తపన పడే అన్నదమ్ములను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది రా వాసు. మాటల్లో వర్ణించలేంత ప్రేమ ఉందమ్మా మీ చిన్నోడికి మీపై. పౌర్ణమి వ్యక్తిత్వం ఆకాశం అంతా. ఆ ఆకాశం నక్షత్రాల మేము. ఆమె కనుల వెంట కన్నీరు తెప్పించావో అంతే సంగతి. సరే అమ్మా, జాగ్రత్త, వెళ్ళొస్తాను. ఏంటి బావగారు, అంత బాగేనా? ఏం లేదన్నయ్య, అంత బాగే. చెల్లమ్మా పదండి లోపలికి. పదన్నయ్య. కొంచెం మాట్లాడాలి. అన్నయ్యలందరూ ఉన్నారు, అక్కడే మాట్లాడు. లేదు బావా, నీతో లేదు, పద బావ. లత, లత, చెప్పండి. బావగారు వచ్చారు, కొన్ని మనుషులు తీసుకురా. అవునా? వస్తున్నానండి. త్వరగా. తమ్ముడు బాగున్నారా? ఎప్పుడొచ్చారు? వాటర్ తీసుకోండి. బావగారు, ఏంటి డల్గా ఉన్నారు? ఏమైనా ప్రాబ్లమా? చెప్పండి. బావగారు, బావాలందరినీ పిలిపించండి. ఏమైంది బావగారు? ఏం ప్రాబ్లం? ఏమన్నా అయిందా? అందరినీ పిలిపించండి, చెప్తాను. చిన్నోడా, అన్నయ్య బావగారు చెప్తున్నారు కదా, అన్నయ్యలందరినీ ఒకసారి వెళ్ళు. ఓకే అన్నయ్య. పెద్దన్నయ్య, పెద్దన్నయ్య. ఏంట్రా తమ్ముడు? బావొచ్చిండు, రమ్మంటున్నాడు. ఏమైంది? బావొచ్చి అన్నయ్య, తమ్ముడు బావొచ్చి రమ్మంటు. బావగారు, మీ యొక్క 100 కోట్ల ప్రాపర్టీ. మీరు మనకన్నా ముందే 100 కోట్ల ప్రాపర్టీని ఇచ్చేసినారు. ఇప్పుడు సర్వం నా ఆస్తిని కూడా ఇచ్చేస్తాను. మీ మధ్యన ఏమైందో తెలియదు. మీరు మా బావగారు, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నేను ఈ రోజు ప్రాణాలతో మీ ముందున్నానంటే కారణం మీరే. బావగారు,
గతంతో కూడా లాభం లేదు. అయింది అయిపోయింది. లేదు బావా, మనసులో ఏదో తప్పు చేశానన్న భారం మోయలేకపోతున్నాను. బాబా అంతా మర్చిమర్చారు. ఈరోజు రాఖీ పౌర్ణమి. ఈ రాఖీ పౌర్ణమిని మా చెల్లెలు పండుగలాగా జరుపుకున్నాం. వచ్చారు 4 రోజులు ఉండిపోండి ప్రశాంతంగా. లేకంటే నువ్వు ఉన్నావు రాఖీ కట్టడానికి, నాకెవరున్నారు రాఖీ కట్టడానికి? అలా ఎందుకు బాధపడతావు? మా వదినలు ఉన్నారు కదా నీకు రాఖీ కట్టడానికి. మా వదినల్ని పిలుస్తాను. వదినా, వదినా. పూర్ణిమ చెప్పు. అందరు వదినలు ఒకసారి రండి. సరే వస్తున్నాం. ఏం లేదు వదినా, ఈయన బాధపడుతున్నారు రాఖీ కట్టడానికి ఎవరు లేరని. మీరున్నారు కదా. అవును, మేమందరం ఉన్నాం కదా. మా పెద్దమ్మ కూతురు వచ్చింది. అవునా? మమత వచ్చిందా? పిలువు మరి. మమత, మమత. వదినా నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే. అవునా? తమ్ముడు, నువ్వెందుకు బాధపడుతున్నావు? మేమందరం ఉన్నాం కదా నీకు రాఖీ కట్టడానికి. పూర్ణిమ రాఖీ తీసుకురాకు. నేను ఇప్పుడే తెస్తా.